దేవి గారు పౌరాణిక నటీమణి ఆవిడ. అలాగే పగాది మనకి తెలుసనే మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఎందుకంటే దాన్ని బట్టే మనం మన జీవితాన్ని ఎలాగా సాగించాలా అన్నది చూసుకుంటూ ఉంటాం. పిల్లవాడికి పిల్లదానికి కూడా నేర్పిస్తుంటాం. ఇది ఇంపార్టెంట్, దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వమ్మా ఇట్లా అని. అలాంటిది దేశ బడ్జెట్ వీటన్నింటికి మన అందరి జీవితానికి ఒక పునాది అవుతుంది. కాబట్టి దాని గురించి చర్చ చేయడానికి, విపులీకరించడానికి ఆర్థిక శాస్త్ర ప్రముఖులు వారు వివరిస్తారని, ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మొదట ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు ఈ విషయం మీద వారి విలువైనటువంటి ఉపన్యాసం ఇవ్వాలని కోరుతున్నాను. బడ్జెట్ మిత్రులు నళిని మేడం గారు, పద్మ గారు, సుదర్శనరావు గారు, రామస్వామి గారు, గంగారాం, నేను చెప్పిన పేర్లన్నీ ఇటువైపు అటువైపు బడ్జెట్ అంటే ఇంట్రెస్ట్గా వచ్చి విందాం అనుకుని వచ్చిన వారికి మొట్టమొదటిగా పెద్దవారు ఉంటే నమస్కారాలు, చిన్నవారికి అభినందనలు. నళిని మేడం గారు ఇప్పుడే చెప్పారు, మన్మథనామ సంవత్సరానికి వీడుకోలు, దుందుడు నామ సంవత్సరానికి వేడుకోలు. బీమా పన్ను, ఎక్సైజ్ పన్ను, వృత్తి పన్ను, వినోద పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, విద్యా పన్ను, స్వచ్ఛ భారత్ పన్ను, సేవా పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, ఎటు చూసినా పన్ను పెంపులే. కొన్నాళ్లకు మన నోటి పన్నుల మీద కూడా పన్ను వేస్తారేమో. ఈ పన్నుల పెంపకాలకు 5 ఏళ్లైనా సెలవు ఇవ్వండి ఆర్థిక మంత్రులారా అని నా కోరిక వెలిబుచ్చారు. నా కోరిక నెరవేరదు, డెఫినెట్గా నెరవేరదు. గంగారాం కూడా ఎకనామిక్స్లో చేశాడు. మాకు ప్రియమైన విద్యార్థి. సుదర్శనరావు మాస్టారు, పద్మ మాస్టారు, నళిని గారు, వీరంతా కూడా దాంట్లో వచ్చిన వారే. డబుల్ ట్యాక్సేషన్ రిలీఫ్ ఇవ్వాలంటారు. ఇస్తున్నామా? నేను 55 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను. 55 సంవత్సరాలు. 2017-18లో నాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి ఒక అప్రిసియేషన్ లెటర్ వచ్చింది. బ్రాంజ్ అవార్డు నాకు ఇచ్చారు. అంటే మీ ఇన్కమ్ అంతా దాచకుండా మీరు ట్యాక్స్ కడుతున్నందుకు మీకు బ్రాంజ్ అని. బ్రాంజ్ ఎందుకు, గోల్డ్ ఎందుకు అంటే నేను ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ లెవెల్స్ పెట్టుంటాయి. సర్టిఫికెట్, గోల్డ్ సర్టిఫికెటు, సిల్వర్ సర్టిఫికెటు, బ్రాంజ్ సర్టిఫికెటు. సో నాకు బ్రాంజ్ వచ్చింది. 55 సంవత్సరాలు కట్టారు కదా,